అంటే యూత్ క్రీడ అంటే జూదం క్రీడ. తక్కువ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువగా తక్కువ ఉన్న వాళ్ళకు వాళ్ళని బట్టి మనం ఇవన్నీ తప్పులు చేస్తున్నాం, క్యాజువల్గా చేస్తుంటాం అంటున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు అర్థమైన మీకు ఎందుకు వేసుకుంటారు? సముద్ర స్నానం చేయాల్సి ఉంటుంది, కానీ మనకి ఇప్పుడు మన ఊళ్ళో అటువంటి పరిస్థితి లేదు కాబట్టి దాని యొక్క భావన అనేది ఇక్కడ తీసుకుంటున్నాం. ఆ భావన యుక్తంగా మీరు రండి, నేను మీకు కావాలి మీరు అందరూ. ఓకే, మాత్రం చెప్తుంటాను. ఇది 10 రకాల స్నానం అన్నమాట. ఒకదాని ఓం ప్రసద్య వస్మంత యోని మచ్చ పృథివీమగ్నే సర్వం సృజ మాతృవిష్ట్యం జ్యోతిష్మాన్ పునరాసద. తర్వాత మట్టితో అభియుక్త రౌద్ర సర్వరూపా పాచన్యా. ఇప్పుడు అన్న కూర్చోండి, ఆ సార్కి తెలియదు కొత్త వచ్చింది. తేజో వృద్ధిం కురుష్వమే, తేజో వృద్ధిం కురుష్వమే. ఈరోజు శ్రావణ ఉపకర్మ అంటే జంధ్యాల ధారణ. ఈ కారణం ఈరోజు మన నక్షత్రం ఓం వేదాహమేదం పురుషామంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిదాది ముక్తిమేది నాన్యః వందా విద్యతేనాయ. ఓం వేదాహమేయ వశిష్ఠోయం కశ్యపో వాగేవాత్రిర్వాచ్యన్నమద్యతే కృతవై నామై తద్యత్రి. పాఠ్యం సమర్పయామి, ఆర్ఘ్యం సమర్పయామి, ఆచమనం సమర్పయామి, స్నానం గంధం విలేపయామి, అక్షతాం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. తీసుకోండి, ఫస్ట్ 2000 తీసుకోండి, ఇట్లా పెట్టుకోండి. తడపండి తడపండి. సహజం పవిత్రం కావాసూత్రోద్భవ బ్రహ్మసూత్రం బ్రహ్మత్వా సిద్ధైత్వచ యశ ప్రకాశం జపస్య సిద్ధిం. ఓం బ్రహ్మ జిజ్ఞానం ప్రథమం పురస్తాద్ విసీమతః సురచో వేనావః సబుజ్ఞా బుజ్ఞా ఉపమా అస్య విష్టాః సతచ్చయేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మత్తం చ హిరణ్యేన సవిత. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యాసయం పురస్తాద్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఇప్పుడు మీ యొక్క ఇంతకుముందు ఉన్న యజ్ఞోపవీతము దాంట్లో కూడా శక్తి ఉంది. ఎందుకంటే ప్రతిరోజు మనము ఆ దేవతామూర్తి అయిన అర్చన స్వరూపమైన ఇట్లా మెడలో మాలలాగా వేసుకోండి. కాళ్ళకు తగలకుండా తీయాలి, దాని బదులు తల మీద నుంచి తీస్తే సరిపోతుంది. అలా అని ఏం లేదు, ఎక్కడ ఏ విధంగానే చేయొచ్చు, నో ప్రాబ్లం. కాళ్ళ నుంచి తీస్తే తగులుతుంది. మనసులో మరొకసారి ఒక చుక్క నీటిని వేసేసి చెప్పవాలి.
ఈ రోజు మనకు నూలు పౌర్ణమి, నూలు పుట్టిందే ఈరోజు కాబట్టి ఆ నూలు దారం కట్టుకోవడం అనేది శ్రేష్టం. మనకి ఇచ్చింది అదే నూలు దారం కాబట్టి ఆ నూలు పౌర్ణమి పుట్టినరోజు నాడు మనం ఈరోజు నాడు రక్షాబంధనము మన పద్మశాలీలందరం కూడా ఖచ్చితంగా జంజం వేసుకోవాలి. ఇక ముందు కూడా పద్మశాలి సంఘం జగిత్యాల వారు ఓం యదా రత్నాయందాక్షాయన విరన్యఘ్వం శతానీకాయ సుమనస్య మానాః తస్మాన్ అవధ్నామి శతశారదాయ ఆపద్దో బలి రాజా దానవీర్యో మహాబలః తేన త్వం ప్రతిబధ్నామి రక్షే మాచర మహాచర రక్షే మాచర మహాచర ఓం రవేణ దీక్షాప్యతే శ్రద్ధయా సత్యమాప్యతే ఓం ఏన బద్ధో బలి రాజా. అర్చన, నియమిత ఉపాసన, నియమిత జపం అనేది చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈరోజు మీకు వీలున్నంతలో అయిపోయింది కాబట్టి మా యొక్క ప్రార్థన ఇప్పటికీ మా యొక్క కార్యక్రమం సంపూర్తి అయిపోయింది. మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన జిఆర్ గురుస్వామిని భగవద్బంధులందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. జంధ్యాల పౌర్ణమి సందర్భంగా ఈరోజు మన శ్రీ భక్తమార్కండేయ దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగే నూతన యజ్ఞోపేత కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా ఆ గాయత్రి మాత శుభాశిష్యులు ఇళ్లపటికి ఉంచాలని, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన గాయత్రి పరివార్ ఖడ్కం అమర్నాథ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గానికి తెలుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ పద్మశాలి కుల బంధువులు కాకుండా అన్ని కులాలకు సంబంధించిన భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామివార్ల అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుచున్నాను. జై మార్కండేయ.